ఇంకో ప్లేస్కి వెళ్దాం. దొంగ దొంగ అర్జున్, నా తాళిబొట్టు అర్జున్, దొంగ లాక్కెళ్ళిపోతున్నాడు. దొంగ దొంగ నా తాళిబొట్టు. బావా ఎక్కడికి? ఆ దొంగ అపర్ణ తాళి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. బావా వాడి చేతిలో కత్తో తుపాకు ఉంటుంది, వదిలే. మరి తాళి? తాళిపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, ప్రాణం పోతే వస్తుందా? అర్జున్ దొరికిందా? సారీ అపర్ణ, ఆ దొంగ ఎస్కేప్ అయ్యాడు. ఈ ఏరియాలో దొంగలు ఎక్కువట, జాగ్రత్తగా ఉండాలి. అది నీకు చెప్పాలనుకునే లోపు తాళి పోగొట్టుకున్నావు. అయినా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? తాళ్ళంటే భర్త ప్రాణాలతో సమానం. అంటే బావ ప్రాణాలు గాలి కుదిలేసావా? ఏంటే మాట్లాడుతున్నావు? తనేమైనా కావాలని పోగొట్టుకుందా? ఆ దొంగ కొట్టేశాడు, తనేం చేస్తుంది? ఇప్పుడు తాళే కాపాడుకోలేంది రేపు నిన్నే కాపాడుకుంటుంది బావా. పతివ్రతలు పుట్టిన దేశంలో పుట్టి పసుపుతాన్ని రక్షించుకోలేకపోతే ఎలా? అర్జున్, హోటల్కి వెళ్ళిపోదాం పద. పద. బావా నేను రావట్లేదు, నేను ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. బాయ్ బావా. ఇదిగోండి మేడం, మీరు చెప్పిన పని చేసినా. గుడ్, పైకొస్తావు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ తాళి నా సొంతమైంది, రేపు బావ నా సొంతం అవుతాడు. స్టోరీ ఇంకా అయిపోలేదు, చెప్తా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,